శ్రీమద్భాగవత మహాత్యాన్ని తెలిపే పద్మ పురాణాంతర్గతమైన నారద సనకాది సంవాదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున భక్తి తన కుమారుడైన జ్ఞానము వైరాగ్యములతో ప్రత్యక్షమయ్యి సనకాదులతో సంవాదం ప్రారంభమైంది అని చెప్పుకున్నాము. అందులో భాగంగా భక్తి చెబుతుంది, నేను కలియుగంలో చాలా మోసపోయాను స్వామి, నేను ఎక్కడ ఉండాలో నా నివాస స్థానం ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. దానికి సమాధానంగా భక్తిమాత, పరమాత్మయందు అనన్య ప్రేమను నువ్వు ఇవ్వగలవు, భవరోగాన్ని నిర్మూలించగలవు, నీవు శాశ్వతముగా భగవద్భక్తుల యొక్క హృదయములో నివసించు అని, కలికాలములో పాపము కూడా నిన్ను కన్నెత్తి చూడలేదు అని సనకాదులు చెప్పిన వెంటనే భగవద్భక్తుల చిత్తములలో ప్రవేశిస్తుంది భక్తి. ఎవరి హృదయంలో భక్తి ఉంటే వారు ధనము లేకపోయినా సరే ధన్యులు అవ్వగలరు. భక్తి అనే సూత్రానికి పరమాత్మ కూడా బంధింపబడి ఆయన లోకాన్ని విడిచిపెట్టి భక్తుల హృదయంలో నిలిచి ఉంటాడు అని, శ్రీమద్భాగవతాన్ని ఆశ్రయించి ఇతరులకు వినిపించడం వలన వినేవారు చెప్పేవారు ఇద్దరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క నిర్మలమైన స్వభావము లభిస్తుంది అని సనకాదులు వివరిస్తారు.